నువ్వు ఇక్కడ కూర్చోవే. ఒరే నీ సీట్ నెంబర్ ఎంత? 52 అండి. నువ్వు వెళ్ళి 69లో కూర్చో. వెళ్ళు. పూసుకొచ్చేరా వెళ్ళు. రే గౌతమ్, నానింట్లో లేడు కదా అని చెప్పి క్రికెట్ అని ఫ్రెండ్స్ అని వెధవ తిరుగుళ్ళు తిరిగావో. అలాగే నాన్న. రే గౌతమ్, రోజు ఫోన్ చేస్తాను, ఎప్పుడు చేస్తానో తెలియదు రోయ్, నువ్వే ఎత్తాలి. నేను ఇక్కడ మాట్లాడతాను, నువ్వు అక్కడ చూస్తావేంటి? సైకిల్ జాగ్రత్త రోయ్. అటెక్కడరా ఇటు. అలాగే నాన్న. గౌతమ్, గౌతమ్. నాన్నయ్, అవును, ఇంతకీ ఆ చేతిలో సంచి ఏమిట్రా? నీవేనా మందులు? నీ చేతికి ఎలా వచ్చాయి? ఇందాక నేను కిందకు వచ్చినప్పుడు పాస్ పోసుకోవడానికి ట్రైన్ ఎక్కినప్పుడు, ఆ తర్వాత మళ్ళీ నువ్వు ఎక్కావు కదా నాన్న. ఆపు. అవునరే, నువ్వెక్కడికి ఎలా వచ్చావురా? మన సైకిల్ తొక్కుంటున్నా. హైదరాబాద్ లో అంత పెద్ద కంపెనీలో అమ్మాయికి ఉద్యోగం రావడం అంటే అది చాలా మంచి శుభవార్తే. అవును, అంత మాత ఆశీర్వాదం. అమ్మాయిని పెంచినట్టు పద్ధతిగా పెంచారు. మీ అబ్బాయి క్యాంపస్ సెలక్షన్ లో జాబ్ కొట్టడం చిన్న విషయం కాదు సార్, అంతా మీ ప్లానింగే. ప్లానింగ్ అనా బొందా పెంపకం. నమస్తే సార్. సుబ్రహ్మణ్యం గారు తీసుకోండి. మొత్తానికి సాధించారుగా. సార్ తీసుకోండి. ఇంతకీ విన్నర్ ఎక్కడ సార్? ఇంకెక్కడ ఉంటాయండి, ఉంటే ఇంట్లో లేదా క్యాంపస్ లో. ఆ రెండు తప్ప ఇంకేమీ తెలియదు వాడికి. తీసుకోండి. హాయ్ రా. హాయ్ బావ. హాయ్ రా. హాయ్. హాయ్ రా. ఎరా. హాయ్ రా. yes. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ అను. థ్యాంక్ యూ. ఈ క్యాంపస్ లో నీ రోల్ మోడల్ భార్గవి తర్వాత అంత పెద్ద ప్రెస్టీజియస్ కంపెనీకి సెలెక్ట్ అయిన సెకండ్ అమ్మాయివి నువ్వే. తన ఫీట్ రిపీట్ చేయాలనుకున్నా, అచీవ్ చేసా. నా డ్రీమ్ ఫుల్ఫిల్ అయింది. ఇంతకీ హైదరాబాద్ లో అబ్బాయిలు కూడా ఉంటారని మీ మమ్మీకి తెలుసా? మీ బాబు కాచిగూడనా సికింద్రాబాద్ అని అడుగుతున్నాడు. ట్రాన్స్ఫర్